హాయ్ ఫ్రెండ్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవే జ్ఞానం ఆరో రోజు చెప్పుకుందామండి. మరి నిన్నటి రోజుని నాస్తికులు ఆస్తికులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేసే పనులు, అలాగే స్వామీజీలు గురూజీలు మరి వీళ్ళందరికీ ఏం బోధిస్తున్నారో, చివరికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో వాటిని గురించి చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. మిత్రులారా, నాలో ఎన్నోసార్లు మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ఇది మీలో కూడా ఉందో లేదో నిజాయితీగా ఆలోచించుకోండి. అసలు ఈ లోకంలో తప్పులు చేయని వారు ఎవరైనా ఉంటారండి? ఉండనే ఉండరు. అందరూ కూడా ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో ఏవో తప్పులు చేస్తూనే ఉంటాం. నిజం చెప్పాలంటే చేసేటప్పుడు ఇది తప్పు అని అందరికీ తెలుసు. నిలదీస్తే తెలియక చేశాలే అంటారు. అయితే ఈ చేసే తప్పులు ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకున్నాకే చేస్తారు. పబ్లిక్గా అందరూ ఉన్నప్పుడు ఎప్పుడు తప్పు చేయరండి. దొంగతనం చేసేవాడు, హత్య చేసేవాడు అందరూ ఉండంగా చేస్తాడా? చేయడు కదా. చాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. అయితే ఈ తప్పు చేసే వాళ్ళందరికీ కూడా తను నమ్మిన దైవాన్ని గురించి బాగా తెలుసు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, అంతటా అన్నింటా ఉంటాడు అంటారు. మరి అలాంటి విశ్వాసం ఉన్నవారు తప్పు చేసేటప్పుడు ఈ గదిలో మన ఎదురుగా ఎప్పుడు ఎవరూ లేకపోయినా సరే సర్వశక్తి స్వరూపుడైనటువంటి ఆ దైవం మనల్ని చూస్తాడు కదా. ఈ లంచం తీసుకుంటే ఆయన చూస్తుంటాడే, నేను చేసే ఈ మోసాలని ఆయన తెలుసు కదా, నేను చేసే ఈ హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఆయన తెలుస్తాయి కదా అన్న భావనలు ఉన్నవారు ఎవరైనా సరే తప్పు చేస్తారండి. నిజంగా మనం చేసే ఈ తప్పుకు ఆయన శిక్ష వేస్తాడు కదా అన్న ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఈ తప్పులు చేయరు. చేయాల్సిన ఘోరాలు, నేరాలు అన్నీ చేసేసి ఏమీ ఎరగని అమాయకుల్లాగా అడ్డనామాలు, నిలువునామాలు పెట్టి రెండు చెవుల్లో పూలు పెట్టుకొని చివరకు మనం నమ్మిన దైవానికే చెవులో పూలు పెట్టడానికి సిద్ధమయ్యారంటే ఎంతటి ఘనులో ఆలోచించండి. ఇది వాస్తవమా కాదా అని ఒక్క ప్రశ్న అందరం వేసుకుందాం. ఈ ప్రశ్న మీరు, నేను, మనందరం వేసుకోవాల్సిన ప్రశ్నే. ఇలా ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అసలు సత్యం ఏంటో బోధపడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తుందండి. ఈ తప్పులు, పాపాలు, ఘోరాలు, నేరాలు చేసే వారందరిలో గుడులకు వెళ్ళేవారే ఎక్కువైపోతున్నారు. వీరంతా రెండు రకాల ఆలోచనలతో వెళతారు. ఒకటి, ఆ స్వామికి అన్నీ తెలుసులే అనుకునేవారు. స్వామి, మేము చేసిన తప్పులన్నీ క్షమించేసేయండి, ఇక మాకు ఏ శిక్షలు, బాధలు, కష్టాలు, నష్టాలు రాకుండా చూడండి. అయితే ఇదంతా మీరు మాకు ఊరికే చేయాలని అనుకోవద్దు. అందుకాను మీకు పూజలు, ప్రార్థనలు, ముడుపులు, కళ్యాణాలు, వ్రతాలు, టెంకాయలు కూడా సమర్పించుకుంటాం. ఇప్పటి నుంచి మేము చేసిన తప్పులన్నీ తుడిచేసేయండి, ఆ పాపాలన్నీ కడిగేసేయండి అంటూ వేడుకుంటారు. అంతా పూర్తయిన తర్వాత అమ్మయ్యా, స్వామివారికి అన్నీ చెప్పేశాంలే, ఇంకా మనకేమీ ఇబ్బంది కలిగించడు అనుకుంటూ ఎంతో రిలాక్స్డ్గా, సంతృప్తిగా తిరిగి వస్తారు. చేసిన పాపాలని కడిగేసుకున్నాం అనుకుంటారు. దాసుడి తప్పు దండంతో సరే అన్నట్లుగా భావించుకుంటారు. ఇక మళ్ళీ మామూలే. ఈసారి చేసే పాపాలు మరింత ఘోరంగా చేసేస్తారు. ఎందుకంటే మరి గతమంతా తూచన్నట్లు తుడిచేసుకున్నారు కదా. పూర్తిగా లైసెన్స్ వచ్చినంత ఫీల్ అవుతారు. కావాలంటే కొంతకాలం తర్వాత మరొకసారి వెళ్ళి ప్రక్షాళన కావించుకుందాంలే అనుకుంటారు. మరి కొంతమంది ఎంత తెలివిగా వ్యవహరిస్తారంటే అందరూ గుడిలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే వెంటనే నోరు మూసేస్తారు. ఏయ్, ఏంటా మాటలు, ఇది గుడి, గుడిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ గద్దిస్తారు. గుడి బయటకు రాగానే ఏంటయ్యా ఇందాకేదో చెప్తున్నావే, దాని గురించి ఒకసారి చెప్పు, రేపు వాడిని అంతం చేసేద్దామా, వాడింటికి రౌడీలు పంపిద్దామా అంటూ మళ్ళీ మంతనాలు చేస్తారు. అంటే గుడిలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే ఆ దేవుడు వింటాడు కదా. బయట ఎన్నైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇంకేం భయం లేదు. ఎందుకంటే ఆ దేవుని గుడిలోనే ఉంచేశాం కదా.
ఆ గుడిలోనే బంధించేశాం కదా, మనం చేసేవి ఏమీ ఆయనకి తెలియవు అన్న ధైర్యంతో ఎంతకైనా తెగిస్తారు. నిజాయితీగా నిర్భీతిగా చెప్పుకుందాం, ఈ దేవుడి గుడిలో ఇంత రద్దీగా ఉండటానికి కారణం రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, దోపిడీదారులు, దొంగలు, హత్యలు, మానభంగాలు చేసేవారే అనిపిస్తుంది. ఎక్కువ మంది వీళ్ళే ఉంటారేమో అనిపిస్తుంది. అలాగే కోరికలు తీరిన వారికి, కోరికలు కోరుకోవటానికి, కోరికలు నెరవేరిన వారికి కూడా ఈ గుడులు అవసరం బాగా పెరిగింది. భయంతో ఆశలతో ఉన్నవారికే ఈ దేవుడు అవసరం కదా అనిపిస్తుంది. మిత్రులారా, మరి ఇప్పటి వరకు ఇది ఎంత విన్న మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఈ దైవం పేరిట, మతాల పేరిట జరుగుతున్న అన్యాయాలు, మూఢ విశ్వాసాల పట్ల నాలో కలిగిన సంఘర్షణను, ఆవేదనను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది తప్ప ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరి మనోభావాలను మరి కించపరచాలని కాదు. ఇది కేవలం నా వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే. దయచేసి విషయాన్ని గుర్తుంచుకోండి. భావ స్వాతంత్రానికి మన దేశంలో ఏ కొదవ లేదు కదండి. సత్యాన్ని తెలుసుకోవాలంటే నిజాయితీగా మరి నిర్భీతిగా ఆలోచించాలి. ఈ పై విషయాలు ఎంతవరకు వాస్తవం అనేది మీకు మీరు కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక వర్గం వారైన ఆస్తికుల గురించే మాట్లాడుకున్నాం కదా. ఇక రెండో వర్గం నాస్తికులు, అంటే నాలాంటి వారి గురించి కూడా కొంత మాట్లాడుకోవాలి. మొదటి నుంచే నాస్తికుడునైన నేను ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత వాస్తవికుడిగా మారానండి. ఎన్నోసార్లు నాకు నేనుగా ఎన్నో కోణాలలో ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నించుకునేవాడిని. అసలు ఈ సృష్టిలో ఇన్ని వ్యత్యాసాలు, తారతమ్యాలు, వర్గభేదాలు, ఆర్థిక అసమానతలు అసలు ఎందుకుంటున్నాయి? కొంతమంది సంపదలు ప్రోగిస్తూ సుఖభోగాలు అనుభవిస్తుంటే మరికొంతమందికి కటిక దరిద్రంతో కడుపు నిండా భోజనం కూడా చేయలేని దుస్థితిని అనుభవిస్తున్నారే. ఎందుకు ఇన్ని తేడాలు అని ప్రశ్నిస్తే ఈ నాస్తికవాదులు చెప్పేది కూడా సత్యం కాదేమో అనిపిస్తుంది. వారేం చెప్తున్నారంటే ఇన్ని తారతమ్యాలకు ఒకటే కారణం, కొంతమంది చక్కటి ప్లానింగ్తో కష్టపడి శ్రమిస్తూ సంపాదించుకొని భోగాలు అనుభవిస్తున్నారు. మరి కొంతమంది సోమరితనంగా ఏ పని పాట లేకుండా కష్టపడి పనిచేయటం చేతగాక ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. పైగా సంపాదించే వాళ్ళను చూసి ఓర్చుకోలేక ఈర్ష్యతో కక్షను పెంచుకుంటూ ఉన్నత వర్గాలను కూడా వ్యతిరేకించడం నేర్చుకున్నారు. అంతేకాని ఏ దేవుడు లేదు, దెయ్యం లేదు, వాడికి దోసిపెట్టింది లేదు, వీడిని లాక్కునేది లేదు. కష్టే ఫలే అన్నదే మౌలిక సూత్రం అంటున్నారు. మొదటి నుంచి నేను కూడా ఇదే నిజమని కూడా నమ్మేవాడిని. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కోణాల నుంచి పరిశీలించిన నాకు ఇది కూడా వాస్తవం కాదేమో అనిపించింది. కష్టానికి ఫలితానికి కూడా ఏమాత్రం సంబంధం లేదనిపిస్తుంది. ఒకానొక వ్యాపారస్తుడు ఆడుతూ పాడుతూ ఏ కొద్దిపాటి శ్రమతోనో ఎంతో సంపాదిస్తున్నాడు కదా. అదే ఒక రిక్షా తొక్కేవాడు, వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీలో కార్మికులు, కర్షకులు రోజు ఎన్నో గంటలు అలిపెరగని రీతిలో పనిచేస్తున్నారే. వ్యాపారస్తుల కన్నా రెట్టింపు కూడా కష్టపడుతున్నారు. మరి శ్రామికులు కానీ ఈ శ్రామికులకు సంపదలో ఎంత వ్యత్యాసం అండి. అదేమంటే వీళ్ళంతా ఏ చదువు సంధ్య లేని మట్టి బుర్రలు, ఏ ప్లానింగ్లు ప్రణాళికలుండు, అందుకే వీళ్ళు సంపాదించలేకపోతున్నారు అంటున్నారు కొంతమంది. పోనీ ఇది కూడా నిజమేనా మంచి ఆలోచిస్తే అందులో ఏమాత్రం కూడా వాస్తవం కాదనిపిస్తుంది. ఎంతోమంది విద్యావంతులు, తమ పేరు కన్నా డిగ్రీలే పొడవుగన్న మేధావులు కూడా ఏమాత్రం చదువు సంఖ్య లేని ఒక నిరక్షరాస్యుడి క్రింద పనిచేస్తూ వారిచ్చే నెల జీతంతో, అంటే బత్యంతోనే బ్రతికేవారు ఎందరో ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయన తాతలు సంపాదించిన ఆస్తులతో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఎఫ్ఆర్ఎస్ లండన్లో చదివిన డాక్టర్స్కు నెలవారీ జీతం ఇచ్చి కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే అతను చదువుకున్నది కేవలం 5వ క్లాస్ మాత్రమే. ఇలా పరిశీలిస్తే ఎంతోమంది కాలేజీలు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్ పెట్టి మేధావి వర్గంలా ఎన్నో కోట్లు కూడా సంపాదిస్తున్నారు.
దీన్ని పరిశీలిస్తే కష్టానికి ఫలితానికి, తెలివికి, చదువుకు, సంపాదనకు అసలు సంబంధమే లేదనిపిస్తుంది. పెట్రోల్ బంకులో గుమస్తాగా చేరిన రిలయన్స్ అంబానీ రోజుకు ఎన్ని గంటలు కష్టపడి ప్రపంచ మిలియనీర్ అయ్యాడండి? ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని సత్యాల ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం.